ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా ఈ మంగళవారం కలుసుకుని ఆయన నామ పేరట వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే జీవవాక్య ధ్యానాల పక్షంగా మీ అందరికీ కూడా నేను వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకి ధ్యాన వాక్య భాగంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. పోయిన మంగళవారం మీకు మనవి చేశాను, 4వ వచనం 7వ వచనం చదువుకున్నాం, దాని మీద కొంత ధ్యానం చేసాం. ఇప్పుడు ఒక 7వ వచనం చదివి ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం నేను చేస్తాను. నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారయోగ్యంగా చేయమని, నన్ను మీ సిలువ చెంత మరుగుపరిచి నా ద్వారా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు ఏ చిన్న ఫలం ఫలించినా అది దేవునికి మహిమ. ఎప్పుడైతే దేవునికి మహిమకరంగా ఉంటుందో దానిని దేవుడే అలాగలాగూ అభివృద్ధి పదంలోకి నడిపిస్తారు. అందుకని మనం ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో కానీ 5వ వచనంలో కానీ చూస్తే ఆ ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే మోర్ ఫ్రూట్ అండ్ మచ్ ఫ్రూట్ అని ఉంటుందండి. మోర్ అండ్ మచ్ అంటే మనం తెలుగులో చెప్పుకుంటాం చూడండి, 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలు కానీ అలా ఉంటుంది అనమాట అండి. ఏ చిన్న ఫలమైనా దేవుని కొరకు మనం ఫలిస్తే దాని ద్వారా ఆయన మహిమ పొందితే ఆయనే దాన్ని అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. అయితే ఇక్కడ తంట ఉందండి. తంట ఏంటంటే ఫలించకపోవడం. ఫలించడం బాగానే ఉంటుంది, కానీ ఫలించకపోవడంలో తంట ఉందండి. ఏంటి ఫలించకపోవడం? మారు మనస్సు, పాప క్షమాపణ అనేది మన జీవితంలో లేకపోతే మనం ఫలించలేం అనేది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు ఈ ద్రాక్షవల్లిని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు బహుగా ఫలించడం కోసం దాని కొమ్మలు కొన్ని కత్తిరిస్తూ ఉంటారు. పోయిన ఎపిసోడ్లో చెప్పాను, మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేస్తాను. మనం ఆ ద్రాక్ష గురించి మనకు పెద్దగా తెలియదు కదా, దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. అప్పుడప్పుడు ఈ ఫ్రూట్ ఎగ్జిబిషన్ జరుగుతున్నప్పుడు చాలా పెద్ద గుమ్మడికాయ, 20 కేజీలు 30 కేజీలు గుమ్మడికాయ పెడతాడు ఒక ఆయన తెచ్చి. ఒక ఆయన 5 కేజీలకు పైన నుండి బొప్పాయి తీసుకొచ్చి పెడతాడు. ఇంకొక ఆయన ఇంకొక పెద్ద ఫలాన్ని తీసుకొచ్చి పెడతాడు, పెద్ద వంకాయ తీసుకొచ్చి పెడతాడు. ఎలా వస్తాయి? మందులు వేయటం వల్ల కాదండి. ఆ గుమ్మడి అంత తెచ్చి దానికి ఒక బహుమానం పొందాలనుకుని ఆయన ఏం చేస్తాడంటే ఆ పాదులో ఇంకా పిందెలు వచ్చినప్పుడు ఆ పిందెలన్నిటినీ కట్ చేసేస్తాడు. కనుక ఆ పిందెలన్నిటికీ వెళ్ళవలసినటువంటి బలం, ఆహారం అంతా కూడా ఈ ఒక్కదానికి వస్తుంది అనమాట అండి. అలాగే బొప్పాయిలో కూడా ఒక పెద్ద సైజు బొప్పాయి మనకు కావాలన్నప్పుడు చాలా పిందెలు వస్తాయి. ఆ పిందెగా ఉన్నప్పుడు వాటిని కట్ చేసామనుకోండి, వాటికి వెళ్ళవలసినటువంటి బలమంతా కూడా ఒక కాయలకు వచ్చి అది చాలా పెద్దగా, అది ప్రూనింగ్ అంటే. ద్రాక్షలో 2 రకాల కొమ్మలు వస్తాయండి, మనకు తెలీదు, కానీ ఆ ద్రాక్ష తోట వ్యవసాయదారుడికి తెలుస్తుంది. కనుక ఇది ఫలించే కొమ్మ, ఇది ఫలించని కొమ్మ, కనుక ఫలించిన కొమ్మలన్నింటినీ కూడా తీసి పారేస్తాడు ఆయన. ప్రూనింగ్. మీరు ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అబ్రహామును దీవిస్తానన్నాడు, నీవు అబ్రహామును దీవిస్తానన్నాడు. మరి లేకపోతే అబ్రహామును ఫలింప చేస్తానా అన్నాడు. ఇప్పుడు అబ్రహాము జీవితంలో ఈ కటింగ్ లేదనుకుంటున్నారా మీరు? ప్రూనింగ్ అనేది లేదనుకుంటున్నారా? కొమ్మలు నరకటం అనేది లేదనుకుంటున్నారా? లేదండి, ఉంది. ఎలాగో చెప్పనా? ఆయన ముందు తన తండ్రిని విడిచి బయటకు వచ్చేయాలి. కనుక అక్కడ ఒక కటింగ్ స్టార్ట్ అయింది. తండ్రిని వదిలిపెట్టి ఆయన బయటకు వచ్చాడు. ఊరు అనేటువంటి గ్రామంలో తన తండ్రిని హారాన్ని వదిలిపెట్టాడు, ఈయన బయటకు వచ్చాడు. బయటకు వస్తూ లోతును తీసుకొచ్చాడు తన కూడా. ఆ తర్వాత లోతును దేవుడు కట్ చేశాడు. రెండో ప్రూనింగ్. ఇంకా కొంతకాలం అయిన తర్వాత పిల్లలు లేరు కనుక హాగరు ద్వారా ఇష్మాయిల్ను తాను పొందాడు, శారా సలహా మీదట. కానీ ఇప్పుడు ఈ ఇష్మాయిల్ను కూడా తాను వదులుకోవాల్సి వచ్చింది. ప్రూనింగ్. అప్పుడు ఇస్సాకునిచ్చి ఇస్సాకు ద్వారా ఆయన అభివృద్ధి పదంలో నడిపించాడు. ఇప్పుడు ఎన్ని కటింగ్లు అయ్యాయండి?
తండ్రిని వదులుకోవాల్సి వచ్చింది, లోతును వదులుకోవాల్సి వచ్చింది, ఇష్మాయిల్ని వదులుకోవాల్సి వచ్చింది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మన జీవితంలో దేవుడు మనలను ఫలించేలాగా చేయడం, ఆయనలో నిలిచి ఉండి మనం ఫలించాలని కోరుతున్నాడు. మనం ఫలించాలంటే మనలో పనికిరానివి కొన్ని ఉన్నాయి. వాటిని ఆయన కట్ చేస్తున్నప్పుడు మనం అంగీకరించాలి. ఆయన కొరకు వాటిని వదులుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఈ విషయంలో మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ కటింగ్ వల్ల హర్ట్ అవ్వచ్చు, కానీ హార్మ్నెస్ ఉండదు. గాయపడవచ్చు, కానీ ప్రమాదానికి మాత్రం లోనవ్వం. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, కొంతమంది జీవితం చాలా వెలుగుగా ఉంటుంది, కొంతమంది జీవితం చాలా చీకటిగా ఉంటుంది. వెలుగుగా ఉన్నవారిని చూసి చీకటిగా ఉన్నటువంటి జీవితాలు వారు అసూయ పడకూడదు. ఇది కూడా దేవుని యొక్క ప్రణాళికే, అది కూడా దేవుని యొక్క ప్రణాళికే. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక దేవా, ఎందుకు నా జీవితంలో ఈ కష్టం, ఎందుకు నా జీవితంలో ఈ శ్రమ, ఎందుకు నా జీవితంలో ఈ చీకటి, ఎందుకు నీవు కటింగ్ మీద కటింగ్ నువ్వు నాకు చేస్తున్నావు అని దేవుని అడగొద్దు. ఎందుకు అంటే నువ్వు ఇంకా బాగా ఫలించాలని దేవుడు ఈ కట్స్ అనేవి నీ జీవితంలో పెడుతున్నాడు అనేదాన్ని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అంచేత ఈ ఈ ఈ ప్రూనింగ్ అనేది, లేకపోతే ఈ కత్తిరించుట అనేది మన జీవితంలో గుడ్ అండ్ బ్యాడ్ ఉంచుకోవడానికే కాదండి, మంచి చెడు ఉంచుకోవడానికే కాదు. బెటర్ నుంచి నువ్వు బెస్ట్గా ఎదగాలి, సూపర్లేటివ్ డిగ్రీకి వెళ్ళాలి నువ్వు. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన బలహీనతల్లో ఆయన మనల్ని బలపరుస్తారు. మనకు కొన్ని బలహీనతలు ఉన్నాయండి, కానీ వాటిలో ఆయన మనలను బలపరుస్తారనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం చేస్తాను. సాతాను మన బలహీనతలలో మనల్ని శోధిస్తే, దేవుడు మన బలంలో ఆయన మనల్ని పరీక్షిస్తాడు. దేవుడు మన బలంలో మనల్ని పరీక్షిస్తున్నప్పుడు మనం పడిపోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. అబ్రహాం యొక్క బలం ఏంటండి? విశ్వాసం. అంతవరకు బాగానే ఉంది. కనుక విశ్వాసంలో ఆయన చాలా చక్కగా ముందుకు వెళుతూనే ఉన్నాడు. కుమారుణ్ణి, ఆశీర్వాదకరమైన పుత్రుని తాను పొందాడు. ఆయన బలం విశ్వాసం. కానీ తాను ఉన్న చోట్ల కరువు వచ్చింది. తానున్న చోట్ల కరువు వచ్చినప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. వెళ్లకుండా ఐగుప్తుకు వెళ్ళాడు. ఏమేం చెప్పండి? భార్యను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే దేవుడు అద్భుతంగా ఫరోకు మంచి మనసిచ్చి శారాను వెనక్కి పంపించాడు. వెనక్కి పంపించడంతో పాటు, బాబు ఎందుకు వచ్చిందిరా బాబు, నీ వల్ల నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నీ భార్యను ఉంచుకో, చెల్లెలని చెప్పావు కనుక తీసుకెళ్ళాను నేను, ఇంకా నయం ఏదైనా జరుగుంటే ఇంకా పెద్ద కష్టం నాకు వచ్చును, ఇదిగో అని కొన్ని బహుమానాలు ఏవేవో ఇచ్చి, మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పేటువంటి పరిస్థితి. మోషే యొక్క బలం ఏంటంటే సాత్వికత్వం. ఈ బలంలో దేవుడు మోషేను పరీక్షించాలి అని అనుకున్నాడు. కానీ ఆ బండతో మాట్లాడంటే బండను కొట్టి మోషే ఓడిపోయాడు, లేకపోతే పడిపోయాడు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. పేతురు యొక్క బలం ఏంటంటే ధైర్యం, సాహసం. ఎంత ధైర్యం అంటే ఆయన నేల మీద నడుస్తుంటే నేను కూడా నేల మీద నడవగలను. ఓకే, పేతురు యొక్క బలం, ఆయన యొక్క ధైర్యం, సాహసం. ఆ బలంలో దేవుడు పరీక్షించాలని అనుకునేటప్పటికీ ఆ చిన్నదొచ్చి ఆ గుంపులో నువ్వు కూడా ఉన్నావంటే నేను ఎరగనని ముమ్మారు బొంకేసి పడిపోయాడు. సాతాను అక్కడ శోధించాడు. కనుక యేసయ్య చెప్పాడు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు, నాకు వేరుగా ఉండి మీరు ఫలించలేరు. లోకంలో చాలామందిని మనం చూస్తాం, ప్రభు అంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళు చాలా అభివృద్ధి పదంలోకి వెళ్ళిపోతూ ఉంటారు, లక్షల కోట్ల ఆస్తిపరులుగా స్థితిమంతులుగా వారు ఉంటారు. అది కాదు నీకు కావాల్సింది. ఆయనలో నిలిచి ఉండటం వలన మనం పరలోకంలో ఫలిస్తాం. మీకు అర్థం అవటానికి వచ్చిన విషయం చెప్తాను. యేసయ్య ఆరోహణమే వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఒక 7గురిని ఎంపిక చేసుకున్నారు. ఈ 12 మంది శిష్యులు, అందులో ఒక ఆయన చనిపోయాడు, ఆయన స్థానంలో ఇంకొక ఆయన పెట్టుకున్నారు. ఇప్పుడు 12 మంది పూర్తయ్యారు.
సంఘం రోజు రోజుకి ఒకళ్ళిద్దరు చేరుతున్నారు కనుక వాళ్ళకి సువార్త ప్రకటించడం కంటే కూడా మిగతా విషయాలు చూడడం కష్టమైపోతుంది 12 మందికి. కనుక పరిచర్య చేయడానికి, వాక్యం చెప్పడానికి ఈ 12 మంది, పరిచర్య చేయడానికి ఒక 7గురిని ఏర్పాటు చేసుకున్నారు. అందులో ఒక ఆయన రాళ్లతో కొట్టబడి చంపబడ్డాడు. మనం యేసయ్యను చూస్తాం, ఆయన ఎప్పుడు తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనం మీద ఆసీనుడై ఉండగా మనం చూస్తాం. కానీ స్టెఫను చనిపోతూ ఆయన చూస్తున్నాడు, పరలోకం తెరవబడి ఉండుట, దేవుని కుడిపార్శ్వమందు యేసయ్య నిలబడి ఉండటం నేను చూస్తున్నాను అన్నాడు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం చదివితే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. అంటే ఒక హతసాక్షిగా స్టెఫను ఘోరమైన కఠినమైన పరిస్థితుల్లో ఉండి చనిపోతూ ఉంటే ఆయన ఆత్మను స్వీకరించడానికి నిలబడి యేసయ్య స్వాగతం పలుకుతున్నట్టుగా మనం చూస్తాం. కనుక 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో పౌలు గారు బలహీనుడిగా ఉన్నప్పుడు దేవుడు ఆయనతో చెప్పింది ఏంటంటే, నా కృప నీకు చాలును అన్నాడట. మమ్మల్ని ప్రార్థన చేశాడట తన బలహీనతలో తను విడిపించమని. ఆయన ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది, బలహీనత యందే నా శక్తి నీ ఎడల పరిపూర్ణమగుచున్నది. ఆయన నాతో చెప్పాను కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండే నిమిత్తము, ఫుట్నోట్లో నన్ను కప్పు నిమిత్తము అని ఉందంటే అక్కడ చిన్న అక్షరాలతో మీరు గమనిస్తే బైబిల్లో, క్రీస్తు నా మీద నిలిచి ఉండే నిమిత్తము అంటే నన్ను కప్పు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే నేను బహుగా అతిశయిస్తున్నాను. ఎప్పుడైతే మనం బలహీనం అవుతామో, శక్తిహీనం అవుతామో, నిర్వీర్యులుగా ఉంటామో, ప్రభువులో నిలిచి ఉంటే ఆయన శక్తి, ఆయన బలం, ఆయన కృప మన మీద అమితంగా కుమ్మరింపబడుతుంది, ఆవరించబడి ఉంటుంది. కనుక మళ్ళొకసారి ఆ 7వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనలో నిలిచి ఉండేవాడు ఏమడిగినా ఆయన చేస్తానన్నారు. అంటే మన ప్రార్థనకు ఆయన జవాబిస్తానన్నారు. కనుక ప్రార్థన మన జీవితాలకు ఊపిరి. ప్రార్థనే దేవునికి మనకు మధ్యలో సంబంధాన్ని కలిపి ఉంచేది. ప్రియమైన వాళ్ళరా, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన మనతో మాట్లాడుతున్నారు. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మనం దేవునితో సంభాషిస్తున్నాం. ఏమండి, ప్రార్థన యజమానికి సేవకునికి మధ్య ఉండే సంబంధం కాదండి. ప్రార్థన తండ్రికి కుమారునికి మధ్య ఉండేటువంటి సంబంధం. కనుక ప్రార్థన మన హృదయంలో నుండి రావాలి, మన హృదయంలో నుండి రావాలి. 37వ కీర్తన 4వ వచనంలో ఏముంటుందంటే, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. యెహోవాను బట్టి సంతోషించుము అంటే ఎప్పుడు సంతోషించగలుగుతాం? ఒక వ్యక్తిలో ఉన్నటువంటి బలం, శక్తి గుర్తించగలిగితే, అతడు ఈ కార్యాన్ని చేయగలడు అని నువ్వు నమ్మితే, ఎంత పెద్ద సమస్యలో, ఎంత ఇరుకులో ఉన్నా కూడా నువ్వు సంతోషంగా ఉండగలుగుతావు. ఎందుకంటే భారం అక్కడ చెప్పానండి, ఆయన చూసుకుంటాడండి, ఏం పర్వాలేదు అంటావు. అది దేవుని విషయంలో జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఏమండి, ఆ ప్రార్థన అడిగేది ఎలాగంటే ఆయన చిత్తానుసారంగా అడగాలి. అబ్బాబా, ఏవేవో కోరికలు ఉంటాయి, ఏవేవో ఆశలు ఉంటాయి, అవన్నీ నెరవేర్చమని మనం అడగొద్దండి. అయ్యా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. కనుక నేను అడిగేది నీ చిత్తంలో ఉంటే నీవు నాకు దయచేయి. అందుకనే యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనక మీకేమీ దొరకటం లేదని అన్నారు. కనుక ఈ లోకాశలు, ఏ నేత్రాశ, శరీరాశ, జీవోపటము అనుకున్నాం చూసారా, వీటి కోసం అడగొద్దు. అడిగినా అవి నెరవేరవు. యోహాను రాసిన 1వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో అంటాడు, ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. అది ధైర్యం ఏంటంటే, ఆయన చిత్తానుసారంగా మనం అడుగుతున్నాం కనుక, అయ్యా ఇది నా అవసరం, ఇది నా అక్కర, అయితే అది నీ చిత్తంలో ఉంటే నువ్వు చెయ్యి, కాదు కదా
ప్రక్కకు పెట్టే అని మనం ఎప్పుడైతే అడగగలుగుతామో అప్పుడు మనం పొందగలుగుతాం అనే విషయాన్ని. కనుక సెల్ఫిష్ ప్రేయర్, స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన, అది మన జీవితాలకు ఒక పెద్ద బరువు అండి, బర్డెన్ అండి. అంచేత అది వద్దు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఎవరైతే క్రీస్తులో నిలిచి ఉంటారో వారు క్రీస్తును మాత్రమే కాక ఇతరులను కూడా ప్రేమించేవారుగా ఉంటారు. ముందు ఎపిసోడ్లో మనం చెప్పుకున్నామండి, తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటే అది ఫలిస్తుంది, ఆ ఫలాలు ఇతరులకు ఉపయోగపడతాయి. ఆ తీగ లేకపోతే ఆ ద్రాక్షవల్లి ఆ ఫలాలు తిందని చెప్పుకున్నాం కదా, చెట్టు దాని కాయలు ఎప్పుడు తిందని చెప్పుకున్నాం కదండి. ఇది కూడా క్రీస్తును మనం ప్రేమిస్తే ఇతరులను కూడా మనం ప్రేమించేటువంటి బిడ్డలుగా ఉంటాం. ఇప్పుడు అదే యోహాను సువార్త 15వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏమంటారంటే, నేను మిమ్మల్ని ప్రేమించుతున్న ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించవలననేదే నేను ఇచ్చేటువంటి ఒక క్రొత్త ఆజ్ఞ అని. కనుక క్రీస్తులో ఎవరైతే బలంగా ఉంటారో వారు ప్రజలను దూరం పెట్టరు. కొన్నిసార్లు అబ్బాయి నేను చాలా నిష్ఠగా ఉంటానండి, కొన్నిసార్లు నేను చాలా నియమంగా ఉంటానండి అనేటువంటి ఆ మాటలతో కొంతమందిని మనం దూరం పెడతాం. ఏమండి, మనకి కొన్ని సాంప్రదాయాలు ఉంటాయండి. ఏమండి, ఎవరికైనా ధర్మం చేసేటప్పుడు ఒక గిన్నెలో బియ్యమో లేకపోతే ఏదో వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేస్తాం. కొంతమందిని నేను చూస్తూ ఉంటాను, వారు అలాగే వెళుతూ గ్లాస్తో నీళ్లు కూడా పట్టుకెళ్తారు. నీళ్లు కూడా పట్టుకెళ్ళి వారు ఆ జోలులో లేకపోతే ఆ పాత్రలో వేసిన తర్వాత ఆ గ్లాసులో నీళ్లతో ఆ పాత్ర కడిగి అప్పుడు వెనక్కి ఇంట్లోకి వస్తారు. నేను అడిగాను ఒకరిని, ఏంటంటే లేదండి ఆ శని కూడా రాకూడదని. నువ్వు ధర్మం చేసావు బాగానే ఉంది, కానీ ఆ శనిని కూడా రాకూడదని అక్కడ అది శని. అది ఆ వ్యక్తిని యేసయ్య ఆ స్థితిలో లేకుండా చేయలేడా? ఆ పేదవాడిని ధనవంతుడిగా, ఆకలిగా ఉన్నవాడిని ఆకలి తీర్చగలిగి, వస్త్రహీనుని వస్త్రం తీర్చే పరిస్థితులు ఆయన ఉంచలేడా? ఒక్క నిమిషంలో ఉంచగలడు. కానీ ఎందుకు ఉంచాడంటే, వాని ఎడల నీ మనసు ఎలాగుంది, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును ఒకరినొకడు ప్రేమించవలననేది నా ఆజ్ఞ. 10 ఆజ్ఞలు తెలుసు, ఇది ఇంకొక ఆజ్ఞ. కనుక మనం ఏం చేస్తున్నాం? మంగళవారం, ఆదివారం, శుక్రవారం ఇక మనం దాన ధర్మాలు చేసే ప్రయత్నాలు కొంతమంది చేయరండి. ఒకవేళ అదే మంగళవారం, అదే శుక్రవారం, ఒకవేళ అదే ఒక రోజున మనం చనిపోతే ఆ దేవుడు కూడా అలాంటి నిష్ఠ నియమం పెట్టుకుని, ఈరోజు చచ్చిపోయే కనుక నువ్వు నా రాజ్యంలోకి రావద్దయా, నా రాజ్యంలో నీకు ప్రవేశం లేదంటే ఇంతకాలం బ్రతుకంతా ఏమైందండి? తెలుగులో మనకు సామెత ఉంటుంది, ఎంత బ్రతికి ఇంటి వెనకాల అనే మాట ఉంది చూసారా, అదే అర్థమవుతుంది. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడము ప్రేమింపబద్ధులమై ఉన్నాము. నువ్వు ఫలించడం ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించేటువంటి పరిస్థితి. యోహాను రాసిన మొదటి పత్రిక 4:11 ఉంటుందండి ఈ మాట. ప్రియులారా, దేవుడు మనలను ఎలాగూ ప్రేమించాడు ఆయన? మనమింకనూ పాపులమై ఉండగా, మనమింకనూ బలహీనులమై ఉండగా, మనమింకనూ తప్పిపోయిన పరిస్థితులు ఉండగా, మనమింకనూ అవిధేయులుగా ఉండగా కూడా ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. దేవుడు మనలను ఎలాగూ ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. బద్ధులం అంటే ఇట్స్ ఎ కమాండ్. ఇంకా నువ్వు దానికి అమెండ్మెంట్స్ లేవన్నమాట అండి, అమెండ్మెంట్స్ లేవు. పేతురు రాసిన మొదటి పత్రిక 4:8 ఏమంటాడంటే, ప్రేమ అనేకమైన పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండండి. ప్రేమ అనేకమైన తప్పులను కప్పుతుంది, పాపాలను కప్పుతుంది. కనుక అన్నిటికంటే ముఖ్యంగా ఒకరి ఎడల మిక్కటమైనటువంటి ప్రేమ కలిగి ఉండండి. ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి. ఏవేవో ఆంక్షలు పెట్టుకుని, లేకపోతే నేను ఒక పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నాను కనుక నేను వీళ్ళని ముట్టుకోను, తాగను అని అనుకోవద్దండి. ఆ దినాల్లో, యేసు ప్రభు దినాల్లో కుష్ఠరోగితో ఒక వ్యక్తి మాట్లాడడానికి వీల్లేదు, తాకడానికి వీల్లేదు. తాకితే నిన్ను వెలివేసేవారు. ఆ రోజులో ఆ తాకిన వ్యక్తిని వెలివేసేవారు. అందుకనే కుష్ఠరోగులు ఊరు వెలపల పొలిమేరలు ఎక్కడో ఉండేవారు, ఆ కొండల్లో గుహల్లో ఏ చెట్టు కింద ఉండేవాళ్ళు. వారికి అయిన వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు 2 రోజులకు 3 రోజులకు సరిపడిగా 2 రొట్టెలు ఏవేవో పట్టుకెళ్ళి ఒక బొట్టలో పెట్టి వచ్చేయటమే.
వాడు ఇంట్లో వాళ్ళు ఎలాగున్నారని అడగటానికి వీల్లేదు, నువ్వు ఎలాగున్నావని వీళ్ళు అడగటానికి వీల్లేదు. అలాంటి వ్యక్తి, ఒక వ్యక్తి యేసుప్రభుతో అంటాడు, నీవు నన్ను ముట్టి స్వస్థపరచు అని అడిగాడు. ఒక వ్యక్తి బాగు చేయమని అడిగాడు, అతను బాగుపడ్డాడు. ఈ వ్యక్తి నన్ను ముడితే నేను బాగుపడతాను అన్నాడు. యేసయ్య ముట్టుకుని బాగు చేశాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమండి, ఈ ప్రేమను ఏమన్నారంటే, దేవుని ప్రేమను ఏమన్నారంటే అగాపే ప్రేమ అని అన్నారు. ఎరాస్మస్ అని, ఫిలియో అని కొన్ని ప్రేమలు, అంటే భార్య భర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ ఒక రకమైన ప్రేమ, బంధువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఉండేటువంటి ప్రేమ ఒక ప్రేమ. కానీ దేవుని ప్రేమను అగాపే ప్రేమ, అదేంటంటే ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఎవరి కోసం ప్రాణం పెట్టరండి, కానీ దేవుని ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేమ. ఎప్పుడైతే ఎలాంటి ప్రేమ చూపిస్తామో ఒక చిన్న చిక్కు ఉందండి. అదేంటంటే ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయం 18వ వచనంలో, లోకము మిమ్మను ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించానని మీరు ఎరుగుదురు. ఇలాంటి ప్రేమ మనం చూపిస్తూ ఉంటే ద్వేషిస్తారు. ఏంటండి వీళ్ళైనా గొప్పోళ్ళు, లేకపోతే ఈ వ్యక్తేనా ఏమైనా మనకు చేత కదేంటి, ఏంటో పోజు పెడుతున్నారు, ఇలాంటి మాటలు మాట్లాడతారు, ద్వేషించడం మొదలు పెడతారు. ఎందుకు? ఫాదర్ డాక్టర్ స్టెయిన్స్ గారిని ఆయన బిడ్డలు ఎందుకు కాల్చేశారండి? వారు ప్రేమిస్తున్నారు. కుష్ఠరోగులకు వారు విలువైన పరిచర్య చేస్తున్నారు, దాంతోపాటు సువార్త ప్రకటిస్తున్నారు. అన్నీ వదులుకొని వారు అక్కడికి వచ్చి సేవ చేస్తూ ఉంటే ఎంత ద్వేషం అంటే సజీవ దహనం చేసేశారంతే. ఆయన ఆ బిడ్డలు కారులో నిద్రపోతూ ఉంటే కారు మీద పెట్రోల్ పోసి డోర్లు ఓపెన్ కాకుండా కర్రలతో నొక్కు పట్టుకుని కాల్చిపడేస్తారంతే. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుంది. లోకము మిమ్మల్ని ద్వేషిస్తుందంటే మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు జ్ఞాపకం చేసుకో. సౌలు దమస్కు వెళుతున్నాడు, ఒక స్వరం వినపడింది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు, నువ్వెవరవే, నేనెప్పుడు నిన్ను హింసించాను? నువ్వు నా బిడ్డల్ని హింసిస్తే నన్ను హింసించినట్టే అని అన్నారు. ఇది మనం మర్చిపోవడానికి వీల్లేదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు లోకానికి ఉప్పుగా, లోకానికి వెలుగుగా ఉండండి అని ప్రభు చెప్పిన మాటలు ఏంటంటే, వెలుగు వెలిగిస్తుంది, ఉప్పు ప్రిజర్వ్ చేస్తుంది, కాపాడుతుంది, చెడిపోకుండా కాపాడుతుంది. అలాంటి జీవితం మీరు జీవించాలి. అయితే ఇంత చెప్పుకున్నాం కదండి, హింస ఉంటుందని. ఇలాంటి జీవితం జీవిస్తుంటే తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 12వ వచనంలో పౌలు గారు ఏం చెప్పాడంటే, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతక ఉద్దేశించిన వారందరూ హింస పొందుదురు. మీరు పొగడబడతారు, కొనియాడబడతారు, గణపరచబడతారని అనలేదండి. మీరు హింస పొందుతారు, హింసింపబడతారు అని క్లియర్గా ఆయన చెప్పారండి. కనుక ఈ నిలిచి ఉండటం అనేది బయటకు కనిపించే ఆనందం కాదండి, అది ఆంతర్యంలో ఉండేటువంటి ఆనందం. ఎప్పుడైతే ప్రభు కొరకు ఇలాంటి కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావో, జనులను నిందించినా, హింసించినా, లేకపోతే అబద్ధంగా చెడ్డ మాటలు పలికినా కూడా హృదయంలో గొప్ప ఆనందం ఉంటుందండి. ఆ ఆనందం ఎవరు తీసివేయలేరు. అందుకని 16వ కీర్తన 11వ వచనంలో, జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. అది నిలిచి ఉండటం జీవ మార్గానికి నడిపిస్తుంది. దానివల్ల కలిగేటువంటి మేలు ఎలా ఉంటుందో జ్ఞాపకం చేసుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కనుక మనం జ్ఞాపకం చేసుకుందాం, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండే ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. అంచేత ఈ వాక్యానికి నిలిచి ఉందాం అనే క్యాప్షన్ పెట్టుకుని మనం ధ్యానం చేసినప్పుడు ఈ మాటలు అర్థం చేసుకోగలుగుతాం. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. మరొకసారి ఈ యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని ధ్యానం చేయడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు. నిలిచి ఉండటం ఎంత అవసరమో, దానిలో ఉండే శ్రేష్టత, దాని వెనక ఉండేటువంటి మీ చిత్తం, మీ ఉద్దేశం తెలుసుకోవడానికి మీరు చూపిన కృప కొరకే వందనాలు. చాలా వరకు అది క్లుప్తంగా కానీ కొంచెం గ్రహించగలిగే శక్తిని ఇచ్చినందుకు నీకు వందనాలు. విన్న వాక్యం మా హృదయాలు పనిచేయాలి నాయన. ప్రభా, వాక్యానుసారంగా జీవించడం మాకు నేర్పించు. వింటున్న, వీక్షిస్తున్న మా ప్రియ కుటుంబాలన్నింటినీ కూడా దీవించండి. మీ కృపకు వారిని పాత్రులుగా ఉంచండి. వ్యాధి బాధల్లో, బలహీనతల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, చికాకుల్లో, సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నవారు ఉన్నారు. కనికరించి వారి యొక్క ఆ ప్రతి అవస్థత
అవస్థత నుంచి వారిని కాపాడి తప్పించమని ప్రార్థన చేస్తున్నాను. చంటిబిడ్డలు, బాలింతలు, గర్భిణీలు, వృద్ధాప్యులను కనికరించు. ఈ ఎండల గాల్పుల్లో వారికి కావాల్సిన క్షేమం దయచేయమని అడుగుతున్నాను. బిడ్డలు తిరిగి మరలా నూతనమైన తరగతుల్లోకి వెడుతున్నారు. నైనా వారిని సిద్ధపరచండి తండ్రి. మంచి ఫలితాలతో వారిని సంతృప్తిపరిచాం. ఎవరైనా ఒకరిద్దరు కొంచెం వెనకబడి ఉంటే తిరిగి మరలా నీ మీద నమ్మకంతో, విశ్వాసంతో తండ్రి వారు ఆ సబ్జెక్ట్స్ పూర్తి చేసుకుని నూతనమైన తరగతులకు వెళ్ళడానికి మీ శక్తి దయచేయమని అడుగుతున్నాను ప్రభు. అలాగే ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలను మీరు కనికరించి వారు ఏ మంచి కోర్సుల్లో జాయిన్ అవ్వడానికి వారు ఎదురు చూస్తున్నారో ఆ మంచి కోర్సులో వారు జాయిన్ అవ్వగలిగే స్థితి దయచేయమని అడుగుతున్నాను. యవన బిడ్డలు కనికరించండి, వారికి ప్రతి అవసరత తీర్చండి. విదేశాల్లో ఉండే బిడ్డలను కూడా దీవించండి ఆయన. వారి కుటుంబాలను ఆశీర్వదించు. వారు విడిచి వెళ్ళిన ఇక్కడ తల్లిదండ్రులుగా ఉన్నటువంటి, బంధువులుగా ఉన్నటువంటి కుటుంబాలన్నిటిపై నీ కృప కుమ్మరించండి నాయన. మా రాష్ట్రాన్ని, దేశాన్ని కూడా దీవించండి. మా పరిపాలకులు, అధికారులు వీరందరిపై నీ కృప కుమ్మరించండి. మరొక చల్లని వాతావరణం కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మాకు అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని, మరొక మంగళవారం కలిసి ఇలాగ ప్రార్థించే కృపనిమ్మని, దీవించమని యేసు నామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మనదినాహార నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారు మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించుము. సోదరులను తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని దేవుని దీవెన మీకు తోడైండును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. మరొక మంగళవారం కలుసుకుందాం.